హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు కోడిగుడ్డు రొయ్యల కర్రీని చేసి చూపించబోతున్నానండి. దానికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా కోసం వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ, గసగసాలు, జీడిపప్పు తీసుకోవాలి. జీడిపప్పు తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది కమ్మగా ఉంటుంది, అందుకోసం తీసుకున్నాను. జీడిపప్పు తీసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంత మసాలా అవసరం ఉండదు, ఒక స్పూన్ అయితే సరిపోతుంది. మిగిలిన మసాలా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఏ కర్రీలో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికోసం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, కోడిగుడ్లు, క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అలాగే టమాటాని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఎగ్స్ని వేయించుకోవాలి. పసుపు, ఉప్పు వేయడం వల్ల ఎగ్స్ అనేవి ప్యాన్కి అంటుకుపోకుండా వేగుతాయి. ఇప్పుడు వేయించుకున్న ఎగ్స్ని వేరొక బౌల్లోకి తీసుకుని అదే ఆయిల్లో పచ్చిమిర్చి ముక్కలు, ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే వేగిపోతాయండి. ఎక్కువసేపు రొయ్యల్ని మగ్గిస్తే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు రొయ్యలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో సరిపడగా సాల్ట్, కారం, ముందుగా చేసి పెట్టుకున్న మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో సరిపడగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్కి బదులుగా కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నా కూడా కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని కర్రీని ఉడకనివ్వాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి కర్రీని ఉడకనివ్వాలి. ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. ఈ మసాలా వల్లే దీనికి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మసాలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అది ఏ ఇగురు కూరల్లో వేసుకున్నా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.